నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం దుబ్బతండా గ్రామంలో పంచాయతీ ఎన్నికలలో మాలోతు ఇందిరను దుబ్బతండా గ్రామ సర్పంచ్గా గెలిపించినందుకు గ్రామ ప్రజలందరికీ పేరుపేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దుబ్బతండా గ్రామంలో అభివృద్ధి కొరకు ఎల్లవేళలా కృషి చేస్తూ ప్రజలందరికీ అందుబాటులో ఉండి గ్రామ పంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలియజేశారు. సరేనా వాకింది అట్లుండండి మేడం అందరికీ నమస్కారం. ఇంత భారీ మెజారిటీతో హరిబాబు మీద గిరిబాబు మీద అందరినీ నమ్మకంతో ఇందిరా గారిని ఇంత మెజారిటీతో గెలిపించినందుకు మీకు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క పేరున అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ ఒకసారిగా మేము చేసిన మా కష్టాలను మేము చేసిన వర్క్ మా మా ఇందిరా గారు చేసిన వర్క్ మా అంజమ్మ చేసిన వర్క్ లాస్ట్ టైం సర్పంచ్ చేసినా కూడా ఎంత వర్క్ సీసీ రోడ్లు కానీ మేము చేసిన అవి బోర్లు కానీ ఏదైనా కానీ నేను చేసిన వర్కులకు మా టెంపుల్ కానీ ఏదైనా మీరందరూ సహకరించి మా అన్న కూడా గిరిబాబు గారు మళ్ళీ మా ఇందిరా వదిన గారు మా మాజీ సర్పంచ్ గారు మా అంజమ్మ గారు అందరు సహకరించారు. దానికి ప్రత్యేక వందనాలు చెప్తూ ఇంకోసారి మమ్మల్ని గెలిపించినందుకు ప్రజలకి మళ్ళీ మా దగ్గర ఏమైనా ఆప్షన్ పెట్టిరో వాళ్ళందరికీ ఏ వర్కులు ఉన్నాయో అన్నీ కంప్లీట్ చేసి అదే ఎమ్మెల్యే గారితో అదే శంకర్ నాయక్ తోటి అందరి దగ్గర పోయి మేము అదే వర్క్ ఇస్తారు. మాకు ఆ రోజు మాకు నమ్మకుండా వేరే వాళ్ళకి టికెట్ ఇచ్చిన అదే కాంగ్రెస్ ఇండిపెండెంట్గా నిలబడి మేము గెలిచి ఈరోజు 104 మెజారిటీతోటి మేము గెలిచి మళ్ళీ ఎమ్మెల్యే గారే మాకు ఫోన్ చేసేంత స్థాయికి మేము ఎదిగినామంటే అది మాకు ప్రజలు ఇచ్చిన ధైర్యం. ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు. అది ప్రజలతోటి మేము ఉంటాం. ఎప్పటికైనా ప్రజలే మాకు దేవుళ్ళు, మాకు ఎప్పటికైనా వాళ్ళతోటి ఉంటామని వాళ్ళకి ఎప్పటికైనా ఏ అవసరం ఉన్నా 24 గంటలు 24/7 మేము ఎప్పటికైనా వాళ్ళకి అందుబాటులో ఉంటాం. అదే హరిబాబు కాలం చెల్లించిన మా అన్నయ్య గారు ఆయన ఎట్లుండేటోళ్ళు అట్నే మా ఇందిరా వదిన గారు వాళ్ళందరికీ సహాయ సహకారం ఎప్పుడున్నా స్టేషన్లో కానీ హాస్పిటల్లో కానీ ఏ ఇబ్బందులో కానీ ఎక్కడున్నా కానీ ఏ విషయంలో కానీ ఏ ఇబ్బందులు ఉన్నా మా ప్రజలకి మేము ఆదుకుంటాం. అది ఎక్కడ కూడా ఏ మిస్టేక్ జరగకుండా ప్రతి ఒక్కరం కలిసికట్టు వేయాలి. మాకు ప్రజలు ఎంత తోడు నీడగా ఉన్నారో అదే తోడు నీడని మేము ఎప్పుడు మేము గురి చేసేటట్టు మేము మంచి రేకులు మంచి ఇల్లులు ఇంద్రమ్మ ఇల్లులు మళ్ళీ చాలా మందికి ఇప్పించిన ఇంకా మాకు ఇల్లులు కానీ ఏ సమస్యలు ఉన్నా కానీ ప్రతి ఒక్క సమస్యలకు మేము నెరవేరుస్తామని మేము ఇచ్చిన హామీలకు మేము ఖచ్చితంగా చేస్తామని మేము ఈ మా హరిబాబు సాక్షిగా మేము ఖచ్చితంగా చెప్తున్నాం. మా ప్రజలు కూడా మా మీద నమ్మకం ఉంచుకొని మాకు ఇంత మెజార్టీ ఇచ్చి మాకు ఇంత ధైర్యం ఇచ్చినందుకు వాళ్ళందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తున్నాం. ఇంకో విధంగా చెప్పాలంటే మా వార్డు మెంబర్లు కానీ మా కార్యకర్తలు కానీ మా ప్రతి ఒక్క వ్యక్తులు మా ప్రతి ఒక్క అనుచరులు కానీ మాకు సహకారం చేసినందుకు వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకో విధంగా మా ఇందిరా వదిన గారు ఎక్కడో హైదరాబాద్లో ఉంటారని అంటారు కానీ ఇక్కడ దుబ్బతండ ఆమె ఇల్లు ఆమె ఇక్కడనే ఉండి ప్రజలకు సేవ చేద్దామని ఆమె దిగింది. ప్రజలకు సేవ చేస్తుంది, ప్రజలతో ఉంటుంది. ప్రజలు ఏ సమస్యలు ఉన్నా కానీ ప్రజలతో నడుచుకుంటూ ప్రజలకు ఏ ఇబ్బందులున్నా వాళ్ళ మురికాల సమస్యలు చెప్పారు, మాకు ట్యాంకీ సమస్యలు చెప్పారు, బోర్ల సమస్యలు లాస్ట్ టైం మేము అన్నీ చేసినాం. ఇంకా కొన్ని చిన్న ఉన్నాయి
అవి కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఎమ్మెల్యే గారికి శంకరన్న గారికి చెప్పి అవన్నీ స్కైలవన్న గారికి చెప్పి అవన్నీ దృష్టికి తీసుకుపోయి మాకున్న సమస్యలను మేము క్లియర్ చేసుకొని మా ప్రజలకు మాకు నమ్మకం పెట్టిన నమ్మకానికి మేము ఖచ్చితంగా వాళ్ళకి వెన్నుండి మేము చూపిస్తాం. మా ప్రజలే మా దేవుళ్ళని మేము భావించి ప్రతిసారి మేము ఒకటే అంటున్నాం, మా ప్రజలు ఉన్న రోజులు మాకు ఎవ్వరు దేవుడి దయ వల్ల మా హరిబాబు దయ వల్ల మళ్ళీ మేము గెలిచినాం. ఆ హరిబాబు ఆశయం మీద మేము హరిబాబు సాక్షిగా చెప్తున్నాం, ప్రజలకు న్యాయం చేస్తాం. మేము మా ప్రజలు మాకు ఏమేమి చెప్పారో అన్ని సాక్ష్యం చేస్తామని అందరికీ నమస్కారం. అందరికీ నేను గెలిపించినందుకు నేను ఎప్పుడు రుణపడి ఉంటా. శంకర్ నాయక్ గారు నాకు మద్దతు ఇచ్చారు. నాయకత్వంలో మంచి పనులు జరిగాయి. మంచి పనులు చేస్తాను. చెప్తారు.